ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మనము పస్కా పశువు గురించి ధ్యానిస్తూ ఉన్నాము. నిర్గమాకాండము 12వ అధ్యాయము. పస్కా పశువును ఎలా తినాలి, అదే ఆ గొర్రె పిల్లను ఎలా తినాలి, నిన్న ఉదయకాలమందు ఎందుకు తినాలి అని మనం ధ్యానం చేశాం. ఈరోజు ఉదయకాలమందు ఆ పస్కా పశువులో ఏం తినాలి, ఆ జంతువులో గొర్రె పిల్లలో మనం ఏం తినాలి అని మనం ధ్యానిస్తే, నిర్గమాకాండము 12వ అధ్యాయము 9వ వచనంలో పస్కా పశువు యొక్క తలను, కాళ్లను, ఆంత్రములను తినవలెను అని ఉన్నది. పస్కా పశువు యొక్క తల మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తలకు సాదృశ్యంగా ఉన్నది. ప్రభు యొక్క తలను తిరుట అంటే ఏంటో తెలుసా? ప్రభు యొక్క తలంపులను కలిగి ఉండాలి అని అర్థం. ప్రభు యొక్క తలంపులు చాలా అత్యున్నతమైనవి. మన ఆలోచనలకు అందవు దేవుని యొక్క ఆలోచనలు. అందుకే యెషయా గ్రంథం 55వ అధ్యాయము 8-9 వచనాలలో అక్కడ వ్రాయబడింది, మీ తలంపులు వేరు, నా తలంపులు వేరు. ఆయన తలంపులు చాలా ఉన్నతంగా ఉంటాయి. మన తలంపులు ఇప్పటి వరకు ఆలోచిస్తాం ఏదైనా కానీ దేవుని తలంపులు, నీ గురించి ఆలోచించాలనుకోండి, భవిష్యత్తును గురించి ఆయన ఆలోచిస్తాడు. మనమంత దూరం ఆలోచించలేం. మనమంత దూరము ఆలోచించే జ్ఞానము కూడా మనకు ఉండదు, భవిష్యత్తు ఎలాగుంటుందో. కనుక దేవుని తలంపులకు మనం వదిలేయాలి. దేవుని తలంపులను మనము తెలుసుకొని ముందుకు నడవాలి. అది ఆయన తలకు గుర్తుగా ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా అట్టి తలంపులు కలిగి ఉండుట మనము ఆయన తినుట అని భావము. ప్రభు యొక్క మనస్సును కలిగి ఉండవలెను, తలను తినవలెను, గొర్రెపిల్ల తలను తినవలెను అని నిర్గమాకాండంలో చూస్తాం. ఆ గొర్రెపిల్ల క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉంది. అంటే యేసుక్రీస్తు తలను తినడం ఏంటండి అంటే, తలను తినడం అంటే అది కాదు అక్కడ అర్థము. ఆయన తలంపులను కలిగి ఉండాలి, లేదు అంటే ఆయన మనస్సును కలిగి ఉండాలి. ఫిలిప్పీ పత్రికలో రాస్తారు కదా, క్రీస్తు యేసు కలిగిన మనస్సును మీరును కలిగి ఉండాలి అంటారు. మత్తయి సువార్త అంటారు, ఆయన మనస్సు ఎలాంటిది అంటే దీన మనస్సు కలిగిన వాడు. మరి ఆయన తల, ఆయన తలంపులు, ఆయన మనస్సు చాలా దీనుడు. ఎక్కడ హెచ్చించుకునే స్వభావము కలిగిన వాడు కాదుగా ఆయన. మన పాదాలు కడగడానికైనా కానీ సిద్ధమైన వాడు కదా. పరిచర్య చేయించుకోవడానికి రాలేదు కదా యేసయ్య, పరిచర్య చేయడానికి వచ్చాడుగా. అది ఆయన మనసు. మరి ఆ మనసును మనం కలిగి ఉన్నామా? మనల్ని మనం హెచ్చించుకోవడానికి ప్రయత్నం చేస్తాం, ఇతరుల చేత మనకు పరిచర్య చేయించుకోవడానికి ఎదురు చూస్తాం. కానీ యేసయ్య మనసు అది కాదు, చాలా దీనుడు. ఎవరైనా దీనత్వం కలిగిన వారుగా ఉండాలి అంటే ఆ యేసయ్య దగ్గరికి వెళ్ళి ఆ దీనత్వాన్ని మనం నేర్చుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాకుండా సంఘానికి ఆయన హెడ్గా ఉండాలి ఎప్పుడు కూడా. ఆయన తలకి అనగా అధికారము. యేసుక్రీస్తే ఒక సంఘానికి ఆధిక్యతను కలిగి ఉండాలి. ఒక బిషప్ గారో, లేక ఒక పోపు గారో, ఒక కాపరో కాదు. యేసయ్య అధికారిగా ఆ సంఘానికి గనక ఉన్నట్లయితే ఆ సంఘము దీవించబడుతుంది. మన కుటుంబానికైనా కానీ యజమాని ఆయనే, మన సంఘానికైనా కానీ అధికారి ఆయనే. లేదా వ్యక్తిగతంగా మన జీవితానికి కూడా ప్రభువుని మనం ప్రతిష్ఠించుకోవాలి. బైబిల్లో మనం చూస్తే ఫిలిస్తీన్ సైన్యాధిపతి ఒక ఆయన ఉండేవాడు. ఆయన పేరు గొల్యాతు. ఆయన చాలా గర్విస్తూ ఉండేవాడు. ఆయన తలలోనే గర్వం కనబడుతూ ఉండేది. ఇదంతా నాదే అన్నట్లుగా, తల బిరుసు మనిషి అన్నట్లు. ఆ తల దావీదు చేతిలో ఏమైనది అంటే నరికి వేయబడినది. అనగా తన అధికారము, తన ఆధిపత్యము తొలగించేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు అతని తల తెగగొట్టి తీసుకొని వచ్చాడు అని మనం చూస్తాం. అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఆధిపత్యానికి మనము లోబడి ఉండాలి అని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అంత మాత్రమే కాకుండా అక్కడ ఆ కాళ్లను కూడా తినవలెను అనుంది. మన పస్కా పశువు క్రీస్తే. ఆయన కాళ్ళు అంటే ఆయన నడక, ఆయన యొక్క అడుగు జాడలలో మనం నడవాలి.
ఆయన అడుగు జాడలందు నడుచుటే కాకుండా మనకి ఆయన మాదిరిగా అన్ని విషయాలు కూడా ఉంచిపోయారు. ఎలా మాదిరిగా ఉన్నారు? దూషించబడ్డారు కానీ బదులు దూషించలేదు. ఆయన నోట ఏ కపటమును కూడా లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ప్రభువుని వెంబడిస్తున్నాం, ప్రభువుని కలిగి ఉన్నాం అంటున్న మీరు ఆయన తలకి అంటే ఆయన ఆధిపత్యానికి ఒప్పుకున్నారా? లేదా మన అధికారము మనకున్న ఆలోచన ప్రకారంగానే వెళుతున్నామా? రెండోది, ఆయన యొక్క మాదిరికరమైన జీవితంలో మనం వెళుతున్నామా? ఆయన అడుగు జాడలలో మనం నడవలసిన వారమై ఉన్నాం. కనుక ఆ రోజున పస్కా పశువు, ఆ గొర్రెపిల్ల ఈరోజు మన ప్రభు అయిన యేసుక్రీస్తుకి సాదృశ్యంగా ఉన్నది. కనుక ఏమి తినవలెను అంటే ఆ పస్కా పశువులో తల తినవలెను. రెండోది, కాళ్ళను కూడా తినాలి ఇశ్రాయేలీలు. ఎప్పుడు? ఆ పస్కా పండుగ సాయంకాలం, అంటే 14వ తారీఖు సాయంకాలం. ఈ రెండు విషయాలు మనకి ఏం తెలియజేస్తున్నాయి అంటే, ఒకటి, యేసయ్య మనకు శిరస్సుగా ఉండాలి, ఆ శిరస్సుకు మనం లోబడాలి, ఆయన ఆధిపత్యానికి లోబడాలి. రెండోది, కాళ్ళు అనేది ఆయన మనకు మాదిరిగా అన్ని విషయాలు కూడా, ఒక బాప్టిజం పొందే విషయంలో కానీ ఆయనకు బాప్టిజం అవసరం లేదు, కానీ ఆయన పొందాడు, నీకు మాదిరిగా ఉంచిపోయాడు. ఎక్కడా కూడా ఆయన మాటకు మాట అనకుండా శత్రువును ప్రేమించాడు, ఆయన మాదిరిగా ఉంచిపోయాడు. ఆ అడుగు జాడలలో మనం వేయుట మనకి ఆశీర్వాదం. కనుక ఈ యొక్క రెండు అనుభవాలు కూడా, తల కాళ్ళు అనుభవాలు ప్రభువులో మనం చూడవలసిన వారమై ఉన్నాం. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మీకు వందనాలు. మీ యొక్క ఆధిపత్యానికి మా కుటుంబాలు, మా సంఘాలు, మా వ్యక్తిగత జీవితం మీ ఆధిపత్యానికి లోబడగలిగిన కృప దయచేయండి. అలాగే మీ అడుగుజాడల్లో నడవగలిగిన కృప కూడా దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ దినము ప్రభువా, ఎవరైతే ప్రార్థన అవసరతను కలిగి ఉన్నారో ఒక్కసారి వారి కుటుంబాలలో ప్రత్యేకమైన దీవెనను కనబరచండి. వారి కుటుంబాలలో మీ యొక్క ఆశీర్వాదమును కనబరచండి. ఎగ్జామ్స్ కూడా వస్తున్నాయి. వారి యొక్క హస్తాలు మీరు పట్టుకొని వ్రాయించి బిడ్డలు మంచి ఆరోగ్యవంతులుగా చేసి మీ నామమునకు మహిమ తెచ్చుకోండి. ఈరోజు పెళ్లి రోజులు, అలాగే పుట్టినరోజులు, బాప్టిజం పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా బహుగా దీవించి, బహుగా ఆస్వాదించి, ప్రతి విషయంలో కూడా మేలు చేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ ఉదయకాలం ముందు మీ అందరికీ కూడా వందనాలు.